ఈ ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లే, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్ రా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుండిందిరా నీకు? ఎంతుండిందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏదే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడే అంటే యాడికంటే అని మాడతారు. రాశారు జనాన్ని తంతారే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తామో చూడు, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్తుంది మిషన్, తెస్తుంది సెగ్రిగేషన్ మిషన్. ఈ రోజు అట్లే ఉంటే బాడుగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడ్డావు. రా ధర్మారావు పోదాం. ఈ రోజు మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు గురించి లే, నీకు చంద్రబాబు గురించి మా అర్హత ఉందిరా. నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా కొంచెం కుదరద్దు. రాయలసీమ పౌరుషం లేదా? లే ఆడరా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకరు 150 కేజీలు, ఒకరు 100 కేజీలు ఉన్నారు. అడిగన్నారు రా మీర్రా. పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాజులే పౌరుషం నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా?